పాప నివారణకు దేవుని ఏర్పాటు. ఏలయనగా పాపం వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవము. రోమ 6:23. తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించును. యోహాను 1:12. నాకు ఇవ్వబడిన ఉపదేశమును ముఖ్యమైనదిగా ఎంచి మొదట మీకు అప్పగించింది అదేమనగా, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. 1 కొరింథీ 15:3-4. అందరూ ఇప్పుడు రక్షణ పొందవచ్చును. ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చెదను. ప్రకటన 3:20. ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడను. రోమ 10:13. ఆమెన్. మూలము బైబిల్.